ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ దంపతులు సహాయం చేశారు. తమ సొంత డబ్బులతో వాటర్ ట్యాంకర్ను ఏర్పాటు చేసి ఉచితంగా నీటిని సరఫరా చేస్తున్నారు. వేసవి కాలం కావడంతో డివిజన్లో ప్రతిరోజు వాటర్ ట్యాంకర్ ద్వారా ప్రజలకు నీటిని అందిస్తున్నామని అన్నారు. గత వర్షాకాలంలో ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో వర్షపు నీటిని సముద్రంలోకి వదిలారని, అది ఇప్పుడు నీటి కొరతకు దారితీసిందని గోవిందమ్మ దంపతులు తెలిపారు. నువ్వు వేసుకొచ్చి అడ్డం పెట్టు కట్టాలి. మంచినీళ్ళ ట్యాంకర్ వస్తాయి. ట్యాంకర్ ద్వారా ప్రత్యేకంగా మీరు మంచినీళ్ళు పట్టుకోవాలని కోరుతా ఉన్నాం. ఇబ్బంది పడుకోకుండా. వర్షాలు సక్రమంగా లేకపోవటం, రిజర్వాయర్లలో నీళ్ళు లేకపోవటం వల్ల ఖమ్మానికి నీటి ఎద్దడి ఏర్పడటం, గత 2 నెలల మట్టి నీటి ఎద్దడి ఏర్పడటం జరిగింది. ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంతో గతంలో డిసెంబర్ నెల మొత్తం వృధాగా పాలేరు జలాశయంలో ఉన్నటువంటి నీళ్ళని సముద్రానికి వదిలి ఆగం చేశారు. ఆ నీళ్ళని కాపాడుకోలేకపోయారు అధికారులు, ఆనాటి అధికారులు. ఈ ప్రాంత ప్రజలు నిత్యం చేతి వృత్తుల మీద బతికే వాళ్ళు కాబట్టి నీటి ఇబ్బంది, మానవుడు బతకాలంటే ముఖ్యంగా శ్వాస, నీరు కావాలి. ఆ నీరుంటే ఒక పూట తిండి లేకున్నా బతకొచ్చు, కానీ నీళ్ళు లేకపోతే బతకడం కష్టం అనే సదుద్దేశంతో ఈ ప్రాంత ప్రజలు నీళ్ళకి ఇబ్బంది పడకూడదని మన సొంత ఖర్చులతోటి, మా కుటుంబం తరఫున, మా పిల్లలు, మా సహాయ సహకారాలతోటి వాటర్ ట్యాంకుని కొత్తదే తయారు చేపించి 1 నెల పాటు దాన్ని తయారు చేపించి ఈరోజు ఈ ప్రాంత ప్రజలకి, ఈ వార్డుకి అంకితం చేయటం జరుగుతూ ఉంది. 48వ డివిజన్ ప్రజలకి ముఖ్యంగా చాలా రోడ్డుపడి ఉన్నాం. 2005 నుంచి వాళ్ళ కుటుంబంలో ఒక్కళ్ళగా మమ్మల్ని ఆదరిస్తూ, అంత ప్రేమగా అన్ని ఫంక్షన్లకు అన్నిటికీ పిలుస్తూ వాళ్ళ కుటుంబంలో అలాగనే చూసుకుంటున్నారు. అందుకనే వాళ్ళు నీళ్ళకి ఇబ్బంది పడకూడదని డివిజన్ నుంచి వస్తే అప్పుడు ఏం చేయాలా అని ఆలోచించి మాకు చేతనైన సహాయం ట్యాంకు పెట్టాలని ఆలోచించి రామారావు గారు చేయడం జరిగింది.